బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సిబిఐ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. బీజేపీ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు మిగిలిన పిటిషనర్లను అనుమతిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సిబిఐ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. బీజేపీ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు మిగిలిన పిటిషన్లను అనుమతిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సిబిఐకి అనుమతినిచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించిన అంశంలో బీజేపీ వేసిన పిటిషన్ పైన సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ కీలక తీర్పునియడం జరిగింది. అయితే మైనాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇదంతా కూడా బీజేపీ పైన బురద జల్లే ప్రయత్నంలోనే టీఆర్ఎస్ ఈ స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసింది అంటూ కూడా బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసులో అనేక సుదీర్ఘ విచారణలు వినడం జరిగింది. ఎమ్మెల్యే కొనుగోలు అంశానికి సంబంధించి లలిత్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన ఇష్యూస్ అన్నిటిని కూడా ప్రతిదీ కూడా టీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఈ ఏర్పాట్లన్నీ చేసింది అంటూ కూడా బీజేపీ పిటిషన్ వేయడం. ఇప్పటికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సిబి ఆనంద్ నేతృత్వంలో 3 ఎస్పీ స్థాయి అధికారులను ఈ సిట్టులో ఉంచుతూ వాళ్ళందరినీ కూడా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు దూకుడు పెంచినప్పటికీ ప్రధానంగా బీజేపీ ఆరోపణలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ రోజు తాజాగా తీర్పునియడం జరిగింది. అయితే మరి సిబిఐకి కేసు అప్పచెప్పాలంటూ కూడా మరి హైకోర్టు తీసుకున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సుప్రీంకోర్టు కూడా వెళ్లే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా సిట్టును ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఇటు ఈ కేసును సిబిఐకి అప్పచెప్పడం వల్ల కేసు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా రాష్ట్ర తరఫున న్యాయవాదులు వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఏదేమైనా ఈ కేసును ఇప్పటికే సిబిఐకి అప్పచెప్పడం తోటి ఇది మరొక సంచలనంగా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే గోపి, చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిట్ అయితే నిష్పక్షపాతంగా విచారణ అయితే జరిపిస్తుంది. అలాగే దీనికి సిబిఐ అవసరం లేదా అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి సవ్యంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ నుంచి సిబిఐకి ఈ కేసుని మార్చడం ఏ విధంగా చూడొచ్చు? అయితే ఖచ్చితంగా ఇందులో ఎవరైతే దోషులుగా పేర్కొంటున్నారో వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తోటి సంబంధాలు కలిగిన వ్యక్తులే కావడము, కేవలము బీజేపీ నేతలతోటి దిగిన ఫొటోస్ ని ఆధారంగా తీసుకొని బీజేపీ ఈ కొనుగోళ్లకు పాల్పడింది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. దీనిపై ముఖ్యమంత్రి స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వీడియోస్ అన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన కూడా హైకోర్టు కొంత చివాట్లు పెట్టిన పరిస్థితి ఉంది. కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ని ఒక స్క్రీన్ పైన ఏ విధంగా మీరు టెలికాస్ట్
సిఫార్సు చేస్తారు. ఇది సిట్టు విచారణలో అనేక విషయాలు కూడా బయట వ్యక్తులకు వెళ్లిపోతున్నాయి. నిష్పక్షపాతంగా ఈ యొక్క దర్యాప్తు అంతా కొనసాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుసైగల్లోనే సిట్టు పనిచేస్తుంది అనేది కూడా ప్రధానంగా బీజేపీ నేతలు ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో సిట్టు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్ట్ అంతా కూడా ఇప్పటికే ప్రభుత్వం వద్దకు చేరే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తుంది కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయించాలన్నదే ప్రధానంగా బీజేపీ పట్టుపడము. అదే ఈ యొక్క పిటిషన్ కూడా వేయడం జరిగింది. మరి ఇప్పటికే సిట్టు అధికారులు సేకరించిన విషయాలను కావచ్చు, సీఎం ఏదైతే ప్రెస్ మీట్ లో విడుదల చేసిన వీడియోస్, అదేవిధంగా దాదాపు 3,000 గంటలు కాగా ఈ యొక్క ఫుటేజ్ ఉంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా అన్ని రాష్ట్రాల కోర్టులకు పంపామంటూ కూడా ఆయన ఆ ప్రెస్ మీట్ లో చెప్పడంతో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పారదర్శకంగా జరగట్లేదు. ఖచ్చితంగా దీన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి ఇన్వెస్టిగేషన్ చేయించాలనేది కూడా బీజేపీ కోరడం జరిగింది. మరి ఇటు ఇప్పటికే సిట్టు ఏర్పాటు చేసి దాని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పునియడంతో మరి సిట్టు అధికారులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్టును సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తుందా, లేదంటే సిబిఐ ఈ కేసును మొదటి నుంచి మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేస్తుందా అనేది ప్రస్తుతం కొత్త ఉత్కంఠంగా అయితే మారిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఏదేమైనా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఘటన జరిగిన రోజు ఇదంతా కూడా ఒక పథకం ప్రకారంగా జరిగింది. సైబరాబాద్ పోలీసులు అక్కడే ఉండి ఈ యొక్క కేసు అంతా కూడా నడిపించారనేది కూడా గతంలో కొన్ని ఆరోపణలు వినపడ్డ పరిస్థితి అయితే ఉంది. మొయినాబాద్ రోజు కేసు అయిన నిమిషాల వ్యవధిలోనే ఇటు మీడియాకు పోలీసులకు ఏ విధంగా సమాచారం అందింది, ఇదంతా కూడా కావాలనే బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయడంలో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదంతా చేయించింది అనేది కూడా బీజేపీ నేతలు ఒకవైపు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు సిట్టు విచారణలో ఉన్న విషయాలను కూడా ప్రభుత్వానికి వెల్లడించడం వెనకాల దర్యాప్తు పారదర్శకంగా జరగదే అన్న నమ్మకం మాకు లేదు అంటూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ యొక్క పిటిషన్ ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం హైకోర్టు ఈ కేసును సిబిఐకి బదలాయిస్తూ తీర్పునియడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక ఈ కేసును ఇక ముందు సిబిఐ విచారించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సిబిఐ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. బీజేపీ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు మిగిలిన పిటిషన్లను అనుమతినిచ్చింది. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సిబిఐ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. బీజేపీ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు మిగిలిన పిటిషన్లను అనుమతించింది. మొత్తంగా ఇక ముందైతే ఈ కేసును సిబిఐ విచారించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి సిరాజ్ హైకోర్టు నుంచి లైవ్లో అందిస్తారు. సిరాజ్, ఇప్పుడైతే చూసినా ఇప్పటి వరకు సిట్ ఆధీనంలో ఉన్న సిబిఐ అయితే సిట్ ఆధీనంలో ఉన్న కేసు సిబిఐకి చేరనుంది. మరి ఈ కేసు సిబిఐకి చేరటంపై అనేక విమర్శలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా సిట్ పారదర్శకంగానే ఈ వ్యవహారాన్ని ముందుకు సాగిస్తుంది అనే నేపథ్యంలో అయితే కేసు ముందుకు సాగింది. మరి ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి సడన్గా సిబిఐకి చేంజ్ చేయడాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా కూడా సిబిఐకి చేంజ్ అయితే ఈ కేసు మారిపోతుంది, వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆరోపిస్తూనే వస్తుంది. మరి ఈ కేసు సిట్ నుంచి సిబిఐకి మారటాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు?
ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించింది హైకోర్టులో మాత్రం వాదోపవాదాలు కూడా జరిగాయి. నేడు ఫైనల్ జడ్జిమెంట్స్ కూడా వచ్చింది. ఇదే సంబంధించి మనతో పాటు లాయర్లు కూడా ఉన్నారు. సరే ఈ రోజు తీర్పులో ఏ జడ్జిమెంట్? ఈరోజు కోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఎఫ్ఐఆర్ 455లో ఉన్న సిట్ క్రాష్ అయిపోయింది. ఆ 455 క్రైమ్ నెంబర్ మొయినాబాద్ క్రైమ్ నెంబర్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. సిబిఐ వెంటనే దీని మీద ఇది వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే వాళ్ళు విచారణ చేసుకోవచ్చు. ఇది 4th విత్ ఇమీడియట్లీ చేయమని చెప్పింది. కాబట్టే ఈరోజు కోర్టు దగ్గర ఉన్నటువంటి 5 పిటిషన్లలో 3 ముద్దాయిలు వేసిన పిటిషన్లు అలౌ చేసుకుంటూ ఒక పిటిషన్ డిస్మిస్ చేసింది. 2 డిస్మిస్ చేసింది. ఒకటి భారతీయ జనతా పార్టీ చేసిన పిటిషను సాంకేతిక కారణం వల్ల, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అక్కడ ముద్దాయి కాదు కాబట్టి డిస్మిస్ చేసింది. ఇంకోటి ఒక న్యాయవాది చేశాడు, ఆ 2 పిటిషన్లు డిస్మిస్ చేసింది. మిగతా 3 ముద్దాయిలు వేసిన పిటిషన్ అలౌ చేసుకుంటూ వెంటనే ఈ కేసుని సిబిఐకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. పూర్తి వివరాలు, పూర్తి జడ్జ్మెంట్ కాపీ వస్తే మాత్రమే చెప్పగలుగుతాము ఏ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్ని రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేయాలని స్పెసిఫిక్గా చెప్పారా? 4th విత్ అంటే ఎమ్మడే చేయాలి. వీళ్ళకి ఆర్డర్ చేతికి రాగానే వెంటనే చేయాలి. వాళ్ళు అపీల్ చేసుకునే తర్వాత సంగతి, కానీ అది మనం సిబిఐ మాకు సంబంధం ఉండదు కదా. ఫ్రెష్ ఎఫ్ఐఆర్ వాళ్ళ దగ్గర ఫ్రెష్ నెంబర్ అవుతుంది. ఆ నెంబర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో అందరూ మొత్తం అందరూ వెళ్ళిపోతారు. ఒక ఎఫ్ఐఆర్ వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోతారు. ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో డబ్బులు ఏం దొరకలేదు. ముగ్గురుగా ఎన్ని వాళ్ళ దాంట్లో ఎన్ని ఉండే అన్నీ వస్తారు. ఒకటి 2 అంతమంది. సరే ఈ ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో డబ్బులు ఏం దొరకలేదు. సో అసలు ఏంది, అసలు డబ్బులు ఉన్నాయా లేవా, అసలు ఏంది? డబ్బులు ఎక్కడా లేదు కదా, డబ్బులు బయటికి రాలేదు. డబ్బులు లేనప్పుడు ఏముంటాయి దాంట్లో? కాబట్టి ఏసీబీ దానికి సంబంధం ఉండదు. ఈరోజు చాలా సాంకేతికపరమైన రుచుకులు ఉన్నాయి కాబట్టి ఈ కేసు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి మేము భావిస్తాము. ఎందుకంటే పూర్తిగా మేము జడ్జ్మెంట్ చదవలేదు కాబట్టి. ఈరోజు సిబిఐకి జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని మేము మాత్రం స్వాగతిస్తున్నాం. ఎందుకు ఇచ్చింది అని చెప్పడానికి కారణాలు కూడా మా గతంలో ఆర్గ్యుమెంట్ చేసినట్టు కొన్ని పాయింట్స్ సీఎం గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో వారికి ముందే ఏ విధంగా వచ్చినాయి ఆధారాలనే ఒకటి. రెండోది ఏసీబీకు ఏదైతే పరిధి ఉంటుందో దాంట్లో లా అండ్ ఆర్డర్ పోలీసు ఏ విధంగా వస్తారు, సిట్ ఒక ఏదైతే నిర్మాణం ఉందో అది చట్టపరంగా లేదు. ఇవన్నీ కూడా మేము ఆర్గ్యూ చేసినాం కాబట్టి, అంటే రకరకాల అడ్వకేట్లు అక్కడ వచ్చి ఆర్గ్యూ చేశారు కాబట్టి డెఫినెట్గా కోర్టు అవన్నీ కూడా పరిధిలో తీసుకొని ఈ ఆర్డర్ ఇచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. పూర్తి కాపీ రాదని మేము కూడా చెప్పడం కష్టం. అయినా కూడా సిబిఐకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ముఖ్యమైన డిమాండ్ మాది కూడా ఉండే కాబట్టి ఈ జడ్జ్మెంట్ మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ సిట్ విచారణ జరిగిద్దా లేకపోతే ఆగిపోయినట్టు? విచారణ జరిగిద్దా ఆగిపోద్దా? సిట్ విచారణ ఆగిపోయినట్టే, మొత్తం క్లాష్ అయిపోయినట్టే. డైరెక్ట్ ఇప్పుడు సిబిఐ విచారణ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇమీడియట్గా తీసుకోవాలి. వాళ్ళు ఇయ్యంగానే తీసుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా సరే సిబిఐ విచారణ మాత్రం ఎమ్మటే స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో మాత్రం అక్టోబర్ నుంచి కూడా వాదోపవాదనాలు జరుగుతున్నాయి. ఈ రోజు మాత్రం ఫైనల్ జడ్జిమెంట్ అయితే కొనసాగింది. అయితే ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించిన కేసులో మాత్రం ఏదైతే అంటే 1 సైడ్ మాత్రమే సిట్ విచారణ చేస్తుందంటూ కూడా దానికి సంబంధించిన బీజేపీ నేతలు హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అంతేకాకుండా సిట్ విచారణ కూడా చాలా రోజులు కూడా కొనసాగింది. ఏది ఏమైనా సరే మరోవైపు ఈడీ కూడా దూకుడు పెంచింది. ఈడీ విచారణ కూడా కొనసాగుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా గుట్కా యజమాని అభిషేక్ కావచ్చు, వాళ్ళని కూడా ఈడీ విచారిస్తుంది. ఈరోజు చూసుకుంటే ఏదైతే నందకుమార్ కూడా జైల్లో కూడా ఈడీ అధికారులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఈ కేసు సంబంధించి మాత్రం సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ కూడా న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా న్యాయవాదులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.